బిగ్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నేను బక్కా శ్రీనివాసులు, తహసీల్దార్ కోస్గి మండలము. రీసెంట్గా ఎలక్షన్స్లో ఇక్కడ 2 ఆగస్టు 2023లో జాయిన్ అయ్యాను. అసెంబ్లీ ఎలక్షన్స్లో భాగంగా మేము ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. నెక్స్ట్ ఓటర్ లిస్ట్లో కూడా ప్యూరిఫికేషన్ జరుగుతుంది. 6th మేము ఓటర్ లిస్ట్ పబ్లికేషన్ చేయడం జరిగింది. మళ్ళీ 2 ఫిబ్రవరికి ఫైనల్ లిస్టు, అంటే ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ లిస్ట్ ప్యూరిఫికేషన్లో భాగంగా ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును 100% సద్వినియోగం పరచుకోవాలి. 18 ఇయర్స్ అయిన వాళ్ళందరినీ కూడా మేము ఓటర్ లిస్టులో చేరుస్తున్నాము. ఎవరైనా కానీ ఓటర్లు ఆన్లైన్లో కానీ లేకపోతే ఫిజికల్ ఫామ్ కూడా ఫామ్ 6 ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చును. డెత్ కానీ డూప్లికేట్స్ ఏమైనా ఉంటే కూడా ఫామ్ 7లో అప్లై చేసుకోగలరు. మరియు ఎక్కువ మటుకు మొన్న రీసెంట్ ఎలక్షన్స్లో చాలా మటుకు ఒక పోలింగ్ కేంద్రం సంబంధించి తప్పుడు ఉంటే ఫామ్ 8లో అప్లై చేసుకుంటే వాళ్ళను కరెక్ట్గా ఏ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఓటర్ను ఆ పోలింగ్ కేంద్రంలో ఉంచడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ఒక ఆధార్ కాపీ, తర్వాత ప్రీవియస్ ఎపిక్ నెంబర్ కానీ డీటెయిల్స్ ఇచ్చేస్తే మా ఆఫీస్లో కానీ ఇవ్వచ్చు, బిఎల్ఓ ద్వారా కూడా సమర్పించిన వారి యొక్క ఓటర్ లిస్టుని కరెక్ట్ పోలింగ్ కేంద్రంలో మార్చబడుతుంది. తర్వాత రీసెంట్గా కొత్తగా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. వారు ఈ కొత్త గవర్నమెంటు 5 గ్యారంటీల పథకాన్ని అప్లికేషన్స్ను స్వీకరించడం జరిగింది. దానిలో భాగంగా నేను టీమ్ లీడర్గా ఒక 6 గ్రామాలలో పర్యటించి దాదాపు 3500 దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. వాటి కంప్యూటరీకరణ కూడా ఇక్కడ మా ఎంఆర్ ఆఫీస్లోనే ఒక 15 మంది ఆపరేటర్ల ద్వారా కంప్యూటరీకరణ చేయడం జరిగింది. తర్వాత నిన్న కలెక్టర్ గారు, కాడా స్పెషల్ ఆఫీసర్తో నారాయణపేట కలెక్టర్ గారు, తర్వాత జిల్లా సంబంధించిన కొన్ని ఇంజనీరింగ్ అధికారులు మరియు ఎంపీడీఓలు మరియు తహసీల్దార్స్ కోస్గి, మద్దూరు, కొత్తపల్లి, గుండుమల్ 4 తహసీల్దార్స్తో రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇంపార్టెంట్ ప్రపోజల్స్ ఏమున్నా కానీ ఈ కాడాకు సంబంధించి, అంటే కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఏరియా అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు మరియు విత్ ప్రపోజల్స్ తోటి ఎస్టిమేట్స్ సబ్మిట్ చేయాలని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆన్గోయింగ్ వర్క్స్ కూడా ఏమైనా ఉంటే, ఇన్కంప్లీట్ ఉంటే పెండింగ్ వర్క్స్ని కూడా పూర్తి చేయమని కూడా ఆదేశించడం జరిగింది. ఏదైనా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ రోడ్స్కి సంబంధించినవి కానీ, మౌలిక వసతులకు సంబంధించినవి కానీ, రోడ్స్ ఫార్మేషను, ఎలక్ట్రిసిటీ వసతులు లేని గ్రామాలకు, తర్వాత ఉన్న గ్రామాలలో కూడా రోడ్డు వైడనింగ్ చేయడము అట్లాంటిది. కోస్గిలో కూడా లోకల్లో ఒక 10 acres ల్యాండ్ ఐడెంటిఫై చేయడానికి చూస్తున్నాము. తర్వాత లాస్ట్ 4-5 days బ్యాక్ స్పెషల్ సిఎస్ గారు రాణి కుమ్మిదిని మేడం వచ్చారు. యూనివర్సిటీ ప్రపోజల్ కొరకు మేము నాగసానిపల్లి సర్వే నెంబర్ 292లో ప్రపోజల్ 40 acres దాకా ఉంది. దాని ప్రపోజల్ పంపిస్తున్నాం ప్రభుత్వానికి. అట్లాగే హకీంపేటలో కూడా ఒకటి సైట్ చూశారు. సో ఏదైనా పెద్ద 50 to 100 acres ల్యాండ్ ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఏదైనా పెద్ద ప్రాజెక్ట్స్ కొరకు యూనివర్సిటీ కానీ స్కిల్ డెవలప్మెంట్కి కూడా తర్వాత కాడాకు హ్యాండ్ ఓవర్ చేయడానికి కొరకు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మేము అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ ఇన్స్పెక్ట్ చేస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం త్వరలో.